వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. మహానాడు టీడీపీ కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకి పెద్ద పండగ. ఈసారి విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ చేసి మహానాడు జరుపుకుంటుందా అన్న చందంగా ఎల్లుండి సాయంకాలం 5 గంటలకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయబోతా ఉన్నారు. అమీర్పేట సెంటర్లో 13 అడుగుల ఎత్తు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా మహానాడు జరుపుకుంటుంది అన్న వార్తల్ని విశ్లేషించడానికి మనతో పడుతున్నారు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు సుజావర్లత గారు. వారిని మనం విశేషాలు తీసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఈసారి మహానాడు తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్ కూడా జరుపుకుంటుందా అన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకు వచ్చింది ఈ వార్త అంటే, అమీర్పేట సెంటర్లో 13 అడుగుల ఎత్తు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించబోతూ ఉన్నారు మహానాడు రోజునే. అందుకని చెప్పి ఈ వార్త వస్తూ ఉంది. మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే మేము ఇక్కడ ఎన్టీఆర్ గారిని వచ్చి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికి గుర్తించింది. అంటే విడిపోయిన తర్వాత నేను అనేది, అంటే గతంలో అందరికీ కూడా అభిమానం ఉంది, ఆయన్ని గెలిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా తెలంగాణ ప్రజలే ఆయన హక్కును చేర్చుకున్నారు ఎన్టీఆర్ గారిని. సో నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే స్థానం కల్పించారు తెలంగాణ ప్రజలు. కానీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏంటంటే విధ్వంసాలు రెచ్చగొట్టి ఏదో ఆంధ్ర అనే ముద్ర పడేయటం ఒకటి. కానీ ఆయన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో పనిచేసినంతసేపు ఎప్పుడు కూడా అది ఆంధ్ర పార్టీ అని అప్పుడు అట్లా తెలియలేదు ఆయనకి. ఓన్లీ ఆయన అవసరాల కోసం, ఆయన కుటుంబం అంటే నిరుద్యోగంలో ఉన్నారు అప్పటికి, రాజకీయంగా వాళ్ళకందరికీ భవిష్యత్తు లేదు కాబట్టి ఒక రాజకీయ అవకాశం కోసం ఆయన ఒక పార్టీని స్థాపించి దాన్ని తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ కావాలనే దాన్ని పెద్ద అందరూ చేసిన దాన్ని ఆయన ఓన్ చేసుకోవటం కానీ ఆ రకంగా చేశాడు. కానీ అక్కడ ఆయన వచ్చిందే ఎన్టీఆర్ గారి ఆదరణతోనే ఆయనకు గుర్తింపు వచ్చింది, కేసీఆర్ గారికి. కానీ మర్చిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన మినిస్టర్గా కూడా పనిచేశారు, అది మర్చిపోయాడు. మళ్ళీ తెన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు తెలుగుదేశం క్యాడర్ ఉండకూడదు, నాయకులు ఉండకూడదు, తెలుగుదేశం పార్టీయే ఉండకూడదు అన్నట్టు చేశారు. కానీ తరువాత రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ఎప్పుడు టీడీపీని విమర్శించింది లేదు. ఎన్టీఆర్ గారినే కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారినే కావచ్చు, ఇక్కడ పార్టీ క్యాడర్ని కూడా ఎప్పుడు ఇబ్బందులు పెట్టడం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికెక్కడ ఎన్టీఆర్ విగ్రహాలన్నీ కూడా దిమ్మలు కూల్చేయటం, తెలుగుదేశం జెండాల దిమ్మలన్నీ కూల్చేయటం కానివ్వండి, ఇవన్నీ చేశాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రావడం, గోపీనాథ్ గారు చనిపోవటం, ఇవన్నీ జరిగాయి కదా. ఆ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారు నిలబడినప్పుడు ఆ నియోజకవర్గానికి వచ్చినప్పుడు, ఎందుకంటే గోపీనాథ్ ఎలక్షన్కి బిఫోరేనండి ఆయన ఒక దిమ్మని కూల్చేయటం, ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళి తెలుగుదేశం క్యాడర్ పోరాటం కానివ్వండి గోపీనాథ్ చేశాడు. ఆయన తెలుగుదేశంలోనే ఉండి తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన పని. తర్వాత అక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా, తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఆ గొడవ అక్కడ వెళ్ళి పోలీసులు కేసులు పెట్టించుకున్నారు, గొడవలు పడ్డారు, ధర్నాలు చేశారు, ఇన్ని చేశారు. తర్వాత దాన్ని అలా ఉంచటం జరిగింది. తరువాత ఆ మాట ఇవ్వటం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రచారాలకు వచ్చినప్పుడు, నవీన్ యాదవ్ గారి ఎలక్షన్ అప్పుడు, బై ఎలక్షన్కి వచ్చినప్పుడు ఒక మాట ఇవ్వటం జరిగింది. ఎన్టీఆర్ గారి విగ్రహం మైత్రివనం దగ్గర పెడతాం, ఆయన తెలుగు వారికి అందరికీ కూడా ఆరాధ్య దైవం, సో ఆ పార్టీలకు అతీతంగా కూడా గౌరవించుకుంటాం అని మాట్లాడారు. సో అది అందరూ కూడా తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా స్వాగతించింది. సో తెలుగుదేశం కార్యకర్తలే కావచ్చు, అక్కడ ఉన్న తెలుగుదేశం సింపతి ఓట్ బ్యాంక్ అంతా కూడా ఆ రోజున షిఫ్ట్ అయిన మాట వాస్తవం. ఏదైతే ఎన్టీఆర్ గారికి విలువిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అంటే గౌరవం ఉంది అంటున్నారు, నారా చంద్రబాబు నాయుడు అంటే అపార గౌరవం అన్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, ఓటర్స్ కావచ్చు, ఆయనకి నవీన్ యాదవ్కు మద్దతు తెలపడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఓట్లేసారు, గెలిపించారు ఆ రోజు. అది గెలిపించిన ఆ మాట మల్కాజ్గిరిలో వాస్తవం కదా, ఆయనే బహిరంగంగా ఒప్పుకున్నారు కూడా. సో దాని తర్వాత ఏదైతే ఈ రోజున 13 అడుగుల కవిశ విగ్రహాన్ని పెడుతున్నారో, అది కాట్రగడ్డ రమేష్ గారు ఆ కవిశ విగ్రహాన్ని ఇది చేయటం కానివ్వండి, ఆయన డొనేట్ చేయటం కానివ్వండి, దీనికి రేవంత్ రెడ్డి గారు రావటం, అక్కడంతా కూడా పార్టీ కూడా దాన్ని వర్క్ చేయటం, లోకల్గా ఉన్న నవీన్ యాదవ్ కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, బండి రమేష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా, అంటే గతంలో వీళ్ళంతా కూడా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే,
తర్వాత పార్టీలు మారి వెళ్ళారు. ఇది కూడా వాళ్ళకి ఎన్టీఆర్ గారు అంటే అభిమానం కూడా ఉంది కాబట్టి ఈరోజు పర్యవేక్షణ కానివ్వండి, అక్కడ ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం చూస్తే అది తెలుగుదేశం అడ్డాలాగా కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎన్టీఆర్ గారి ఫోటోలు, తెలుగుదేశం నాయకుల ఫోటోలు అవన్నీ కనపడుతున్నాయి. ఇది ఖచ్చితంగా కూడా స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే ఆయన గతంలో తెలంగాణకి చేసినన్ని ఎందుకంటే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేయటం కానివ్వండి, కిలో ₹2 బియ్యం కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా మహిళలకి జనతా వస్త్రాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చేశారు కాబట్టి ప్రజల్లో అందరిలో కూడా ఆయన దేవుడుగానే కొలువై ఉన్నారు కాబట్టి ఈ రోజున ఆయన్ని గుర్తు చేసుకోవటం, ఏదైతే ఎన్టీఆర్ గారి జయంతి రోజున సాయంత్రం 5:30 ముహూర్తం పెట్టుకొని ఉన్నారు. ఆ టైంకి అక్కడ వచ్చి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఓపెనింగ్ కానివ్వండి ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ మనం గమనిస్తానండి, తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన వ్యక్తులు ఇద్దరు, కేసీఆర్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు బయటికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి గారు పార్టీలోంచి బయటికి వెళ్ళి కాంగ్రెస్లో చేరి ముఖ్యమంత్రి అయ్యాడు. కాకపోతే కేసీఆర్ గారు రామారావు గారితో కూడా ప్రయాణం చేశాడు. ఆయన మొదటి నుంచి 83 నుంచి ఆయనేమో రామారావు గారిని విమర్శించి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దూరం అయ్యాడు. ఈయన ఆయనతో ప్రయాణం చేయకపోయినా ఆయన అభిమానిస్తూ, చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తూ, పార్టీని విమర్శించకుండా ఇంకా దగ్గరయ్యాడు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆనాడు. రెండింటి భావజాలం వేరు, సిద్ధాంతాలు వేరు. అయినా ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వాగతిస్తున్నారు, బాగానే ఉంది. మరి కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు ఎట్లా చూస్తారంటారు? కాంగ్రెస్కి సంబంధం లేదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని కింద ఎవరు చూడట్లేదు. మా నాయకుడిని విలువిస్తున్నారు ఇప్పుడు మా పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయనప్పుడు ఏం చేస్తున్నారు, ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆ ఓటు ఎవరికి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డికి షిఫ్ట్ అవుతుందండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆకర్షిస్తున్నారు, తెలుగుదేశం ఓట్ బ్యాంక్ని ఆకర్షిస్తున్నారు. సో అది ఎవరైతే ఆకర్షించడానికి ప్రయత్నించారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆ తెలుగుదేశం పార్టీని తక్కువ చేసి మాట్లాడటం కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారిని గురించి ఉన్నతంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విలువ ఉంటుంది. అదే ఆయన వీళ్ళని తక్కువ చేసి అంటే కేసీఆర్ లాగానో, కేటీఆర్ లాగానో, కవిత లాగానో ఇప్పుడు ఈరోజు నిన్నటికి మొన్న కూడా ఇల్లు ముట్టడిస్తామని ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆవిడకి కూడా అదే ముట్టడి ఆమెకైనా జరుగుతుంది. ఎవరు అంత తక్కువగా అయితే లేరండి. అంటే ఇక్కడ టీడీపీ క్యాడరు పార్టీ బలంగా లేదని అనుకున్నా కూడా అండి, క్యాడర్ ఎక్కడికి పోలేదు, అభిమానులు అలాగే ఉన్నారు. ఆ అభిమానులే వాళ్ళకి బీఆర్ఎస్కి బుద్ధి చెప్పారు. మళ్ళా తిప్పి అలాంటి మాటలు మాట్లాడితే ఎవరు సహించరు. రేవంత్ రెడ్డి గారు అది ఒక పాజిటివ్ వేలో తీసుకొని అట్రాక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఓట్ బ్యాంక్ అంతా. సో ఖచ్చితంగా రేపు పొద్దున టీడీపీ కానీ పోటీ చేస్తారండి, ఇది ఉండదు. సో టీడీపీ పోటీ చేసి నారా చంద్రబాబు నాయుడు గారే కానీ వచ్చారనుకోండి, సో మన ఒక ప్రచారం చేయటం కానివ్వండి తెలంగాణలో, అప్పుడు డిఫరెంట్గా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ తెలుగుదేశంకే పడుతుంది. కవిత గారు తాత్కాలికంగా చంద్రబాబు గారు ఇల్లు ముట్టడిస్తారు అందగాని తన మైలేజ్ కోసం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న, ఆమె పార్టీలో ఉన్న 90% మంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తెలుసు, ఆఫీస్ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు తెలుసు. ఒకప్పుడు వీళ్ళందరూ అక్కడ కూర్చుని అక్కడ మాట్లాడి వచ్చిన వాళ్ళే. ఇవాళ వెళ్ళి వీళ్ళందరూ ముట్టడిస్తారనుకోవడం ఆమె ఏదో తన ప్రయోజనం కోసం తప్ప అది జరిగేది పని కాదు, ఒరిగేది కూడా ఏమీ లేదు. ఆవిడ వెనకాల ఎంతమంది వస్తారో అనేది చూడాలండి. రేపు పొద్దున ఆవిడ అంత మాట మాట్లాడినప్పుడు ఆవిడ వెనకాల ఎంతమంది వస్తారు, అదే టీడీపీ వాళ్ళు కానీ పిలుపునిస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారనేది అప్పుడు చూడాలి. ఎంతమంది అంటే పార్టీలకు అతీతంగా వస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారిని ఇలా ముట్టడిస్తాం అలా చేస్తామని అంటే పార్టీలకు అతీతంగా ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు, ఆవిడ దగ్గర ఉన్న వాళ్ళు కూడా వస్తారు, బీఆర్ఎస్ నుంచి వస్తారు, అందరి దగ్గర నుంచి కూడా వస్తారు. అది ఆవిడ తెలుసుకుంటే మంచిది. అంటే ఆవిడ పబ్లిసిటీ కోసం నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని మాట్లాడేస్తే ప్రజలు చూస్తుంటారా, ఊరుకుంటారా? సో అదంతా రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడే మాటలండి. కేసీఆర్ గారు రామారావు గారి మీద అభిమానంతో ఆయన కొడుక్కి తారక రామారావు అని పేరు పెట్టుకున్నాడు. అధికారం చెప్పడంలో ఒక దండ కూడా వేయలేకపోయాడు అక్కడ ఆయన రామారావు. దండ వేయకపోవటం ఒకటి వదిలేయండి, ఎన్టీఆర్ గారి విగ్రహాలని కూల్చేయాలనే ప్రయత్నం చేశారు చూసారా, అది ఇంకా దారుణమైన విషయం. దాన్ని ఎక్కడికక్కడ స్థానిక ఆ రోజున్న గ్రామాల్లో వాళ్ళే అడ్డుకున్నారు, అవన్నీ ఎక్కడ కూల్చనేవల. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారిని కృష్ణుడిగా అయితే ఖమ్మంలో ఇట్లా అంతా పెట్టారు కానివ్వండి, అక్కడ కూడా ఖమ్మం జిల్లాలో ఎప్పుడు విగ్రహాలు పెడుతూనే ఉన్నారు, అక్కడెక్కడ ఆగట్లేదు. కానీ హైదరాబాద్లో ఫస్ట్ విగ్రహం అండి ఇది. ఎక్కడ ఒకటి అర్రా ఏదన్నా రాత్రిపూట తాగుబోస అన్న చేస్తే చేసి ఉండొచ్చు, కానీ వాస్తవంగా అయితే
తెలంగాణ ప్రజలు ఎవరు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడరు, ఆయన విగ్రహాలను ధ్వంసం చేయడానికి ఒప్పుకోరండి. ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు చాలా రాజశేఖర్ రెడ్డి అట్లాంటి వాళ్ళు కూడా అన్నారు కదా, నేను ఎన్టీఆర్ గారి అభిమానినని. సో చాలామంది చెప్తూనే ఉంటారు ఎన్టీఆర్ గారి అభిమానులని. అభిమానం కిందైనా కూడా ఎప్పుడూ ఆయన్ని విభేదించిన వాళ్ళు లేరు. కానీ ఇక్కడ చూస్తేనండి కేసీఆర్ లాంటి వాళ్ళు ఏమంటే ఓన్లీ వాళ్ళ రాజకీయం పబ్బం గడుపుకోవటం, తెలంగాణ దోచుకొని తినడం కోసం చేసిన ప్రయత్నాలు అవన్నీ. మహానాడు సందర్భంగా 13 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అభిమానం చాటుకున్న ఆయనకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.